5 years బ్యాక్ ఒక కంప్యూటర్ సొంతంగా ఒక ఎస్సే కూడా రాయలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. మనిషి ఎంత అద్భుతంగా క్రియేట్ చేయగలడో, జనరేట్ చేయగలడో అంతే అద్భుతంగా ఇప్పుడు అంతకంటే శరవేగంగా చాట్ జీపీటీ కానీ రకరకాలవి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనం కనుక కంప్యూటర్కి అంటే ఆ సాఫ్ట్వేర్కి కావాల్సిన ఇన్పుట్ ఇవ్వగలిగితే ఆ ఏఐ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో అవుట్కమ్స్ వచ్చేస్తాయి. అంటే ఒక రసాయనిక చర్య, ఒక కెమికల్ రియాక్షన్కి ముడి పదార్థాలు ఎలా అవసరమో అలా డేటా కానీ దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఇచ్చేస్తే కనుక మానవ మేధస్సుని దాటిపోయి వెళ్ళిపోద్ది ఏఐ అని చెప్పేసి. దానివల్ల ఏఐ చాలా ఫాస్ట్గా మన లైఫ్లోకి వచ్చేస్తుంది. కానీ సమాజం దానికి సిద్ధంగా లేదు. సమాజం ఇమ్మీడియట్గా అవగాహన కల్పించుకోవాలి. అండ్ ఈ అవగాహన లేకపోవడం అనేది నాకు ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల వీళ్ళకి అర్థం కాకపోతే ఏఐని సురక్షితంగా ఎలా వాడాలో వాళ్ళకి అసలు అర్థమే కాదు అని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐ CEO పేర్కొన్నారనమాట. మనం చూస్తే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్ని కూడా భారతదేశానికి వచ్చేస్తున్నాయి. భారతదేశం ఆల్రెడీ ఐటీ రంగానికి చాలా ఫేమస్ అనమాట. దాంతోపాటు ఐటీ కన్సల్టెన్సీ కంపెనీస్ కూడా చాలా పాపులర్ అయిపోతున్నాయి. అయితే ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకు తెలుసు, అది అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఇది చాలా దేశాల్లో కూడా అంటే దీని యొక్క టెక్నాలజీ ప్రపంచానికి అవసరం అవుతుందన్నమాట. రీసెంట్గా ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ అని చెప్పి కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. దీనిలో మనం చూస్తే కోడింగ్ అనేది ఇంకా ఆటోమేషన్ అయిపోయింది అనమాట. ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు వరకు చేస్తారో ఆ కోడింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆటోమేషన్ అయిపోయింది. అంతేకాదు ఎర్రర్స్ కూడా కనిపెట్టేస్తుంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా పూర్తి స్థాయి ఎర్రర్స్ కూడా కనిపెట్టే సిస్టమ్స్ కూడా వచ్చేసాయి అనమాట.